పరిగి నియోజకవర్గ బీజేపీ నేతలు ప్రజావాణి పాదయాత్ర నిర్వహించారు. మహమ్మదాబాద్ మండలంలో కాంగ్రెస్ పరిపాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకుని జిల్లా కేంద్రంలోని ప్రజావాణి దృష్టికి తీసుకువెళ్లేందుకు యాత్ర చేపట్టారు. దేశపల్లి చౌరస్తా నుండి ప్రారంభమై నంచర్ల మీదుగా గాదిరియాల మండలం గ్రామం గుండా చౌదరిపల్లి, మంగంపేట, ముకర్లాబాద్ మీదుగా యాత్ర సాగింది. కాంగ్రెస్ పరిపాలనలో రైతు బంధు రాలేదని, రైతు బీమా లేదని పరిగి బీజేపీ ఇన్ఛార్జ్ మారుతి కిరణ్ బూనేటి ఆరోపించారు. మహిళలకు 2,500 రూపాయలు రాలేదని, విద్యార్థులకు స్కూటీలు ఇవ్వలేదని తెలిపారు. గ్రామాలలో పరిపాలన అంతా కేంద్ర నిధులతో మాత్రమే నడుస్తోందన్నారు. కాంగ్రెస్కు పరిపాలన చేత కావడం లేదని, 6 గ్యారంటీల పేరుతో అమలు చేతగాని 420 హామీలు ఇచ్చారని దుయ్యబట్టారు. ప్రభుత్వంలో వచ్చి ఇచ్చినటువంటి 6 హామీలే కానీ 420 హామీలే కానీ ఏమి కూడా ఇప్పటి వరకు వాళ్ళు ఆచరణలోకి తీసుకురాకపోవడం, దానికి సంబంధించి వారిని ఎండగట్టడానికి తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వికారాబాద్ జిల్లాలోంచి, మహబూబ్నగర్ జిల్లాలోంచి, అహ్మదాబాద్ మండలం నుంచి చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం మొట్టమొదటి కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తున్నాం. మనం ఖచ్చితంగా దీన్ని అభినందించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ నుంచే మొదలవుతుంది కాబట్టి మీ అందరికీ, ఇక్కడ ఉన్న కార్యకర్తలందరికీ చెప్తున్నా, అన్న మీరు చేసే కార్యక్రమం తెలంగాణ రాష్ట్రం మొత్తం పాకాల. మిమ్మల్ని చూసి మిమ్మల్ని ఆదర్శంగా మిగతా జిల్లాల వాళ్ళు, మిగతా మండలాల వాళ్ళు, మిగతా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు అందరూ కూడా పాదయాత్ర చేయాలంటే ఇక్కడి నుంచే మొదలవుతుంది కాబట్టి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకోవాలంటే అంటే మీరందరూ ఖచ్చితంగా ఈ యాత్రను పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎవరు కూడా ఈ ఒక్కరోజు సమయం కేటాయించి ఖచ్చితంగా ఏ కార్యకర్త కూడా బయటికి పోకుండా, ఏ సాకు చెప్పకుండా వచ్చిన